నాకు జనరల్‌గా పొగడ్డం అంటే ఇష్టం ఉండదు సార్. ఎందుకంటే నాకు ఎప్పుడు చిన్నప్పుడు సినిమా చూసానండి 'ముత్యాల ముగ్గు' అని. పొగుడుతా ఉంటే రావు గోపాలరావు గారు పక్కన వాయిద్యాలతో ఒకళ్ళు ఉంటారనమాట. ఎవరన్నా వచ్చి ఆయన పొగుడుతూ ఉంటే వాళ్ళు వాయిస్తూ ఉంటారు. సో నేను ఏది చెప్పినా నా మనసులో ఏమనుకుంటున్నానో అదే చెప్తున్నాను సార్. నాకు గ్యాస్ కొట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. నా సినిమా గురించే మాట్లాడాలి కానీ ఈ వేదిక మీద అనుకోకుండా ఒక అదృష్టం కలిగింది. ఇంత పెద్ద పెద్ద మనుషుల గురించి మాట్లాడే అవకాశం. సో ఒక 2 నిమిషాలు నా మనసులో మాటను చెప్పాలనుకుంటున్నానండి. మేము ఈ సినిమా తీస్తున్నప్పుడు మాకు పెద్ద పండగ వచ్చిందండి. అదేంటంటే బాహుబలి పండగ. అది ప్రపంచంలో ఉన్న అందరి తెలుగు వాళ్ళ పండగ అండి అది. దానికోసం చాలామంది సంబంధం లేని వాళ్ళు కూడా ప్రార్థనలు చేశారండి అది పెద్ద హిట్ అవ్వాలని. తెలుగు అంటే ఇది అని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా సార్ అది. సో ఆ పండగ వచ్చినప్పుడు మేము చాలా బిజీగా ఉన్నామండి. మా చుట్టాలకి అందరికీ సినిమా టికెట్లు ఇవ్వడానికి. ఎందుకంటే దాని రైటర్ మా డైరెక్టర్ గారు కాబట్టి ఒక 15-20 రోజులు చాలా బిజీగా ఉన్నాను సార్ మేము. ఆ సినిమాని నేను 10 సార్లు చూశాను సార్. థియేటర్లో టికెట్ కొనుక్కుని ఫ్రీగా వెళ్ళలేదండి. ఎప్పుడు నాకు బోర్ కొడితే అప్పుడు ఆపేద్దాం అనుకున్నానండి. 10 సార్లు చూసినా ఇంకా చూడాలనిపించింది తప్పితే ఇంకెళ్ళిపోదాం బయటకు అని అనిపించలేదు సార్. రాజమౌళి గారు నిజంగా ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలి సార్ మాలాంటి ప్రేక్షకుల కోసం. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే సైన్స్ గురించి సార్. ఇది సైన్స్ అంటే సైన్స్ లేకపోతే ఏమవుద్దో మనం చెప్పలేమండి. రాతి యుగం నుంచి స్మార్ట్ ఫోన్స్ వచ్చిన యుగం దాకా మనం ఇలా బతుకుతున్నాము అంటే దానికి శాస్త్రవేత్తలే కారణం అండి. ఏ శాస్త్రవేత్త అయినా ఏదైనా కనుక్కునేటప్పుడు ఒక మంచి జరగాలనే ఆయన ప్రయత్నం చేస్తాడు సార్. కానీ ప్రతి మంచి వెనక దాన్ని చెడుగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. లైక్ మనకి ఒక ఫోన్ లేనప్పుడు మనిషి ఎలా బతికాడో అనిపిస్తుంది అండి. అంత మంచి కమ్యూనికేషన్ అది. అది లేనప్పుడు ఉత్తరాల ఎలా వెళ్ళేవారు, ఉత్తరాలు లేని ముందు ఎలాగా అని. అలాగే ఫోన్ వచ్చి మన జీవితాన్ని చాలా ఈజీ చేసింది సార్. ప్రపంచాన్ని మన అరిచేతుల్లోకి తీసుకొచ్చిందండి. అదే ఫోన్ వల్ల మనకు చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి సార్. దాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే మా సినిమాలో కూడా ఒక శాస్త్రవేత్త ఆయన కన్న కళ ఒక మంచి మార్గంలో వెళ్ళాలనుకున్న దాన్ని ఎలా మిస్యూజ్ చేశారు, దాన్ని ఎలా చేశారు అనేదే మా చిత్ర కథాంశం అండి. అంతే కదండి. ఇందులో మా ఫస్ట్ మూవీ శ్రీవల్లి. ఈ శ్రీవల్లి అనేది ఒక అమ్మాయికి సంబంధించిందండి. ఆడవాళ్ళు మనసు పడితే ప్రాణం ఇవ్వగలరు సార్, ఏమైనా చేస్తారు. అదే అన్యాయాన్ని తిరగబడాలనుకుంటే ఏదైనా చేయాలనుకుంటే ఆదిశక్తులే అవుతారు సార్. ఆడవాళ్ళ శక్తిని తక్కువ అంచనా వేయొద్దు సార్. ఈరోజు ఎంతమంది అమ్మాయిలు ఏమున్నా వాళ్ళ వెనకాల సపోర్ట్ చాలా ఉంటుంది సార్. ప్రతి మగవాడి వెనక ఒక ఆడది ఉందంటారు సార్. కానీ ఒక ఆడది బయటికి రావాలంటే దాని వెనక చాలామంది మగవాళ్ళు ఉంటారు సార్. తండ్రి, తమ్ముడు, అన్న, భర్త వీళ్ళందరితోటి వాళ్ళందరినీ సమర్థించుకుంటా ఇంట్లో పనులు బయట పనులు చేసుకుంటా కొంతమంది ఆడవాళ్ళు బయటికి తమ పేరు కూడా చెప్పుకోకుండా ఉంటారు సార్. చాలామంది వచ్చిన వ్యక్తుల వెనక చాలా పెద్ద పెద్ద ఆడవాళ్ళు ఉన్నారు సార్. సో అలాంటి ఒక అమ్మాయి స్టోరీనే సార్ చాలా అందంగా చూపించారు సార్. ఆమె పడ్డ మానసిక క్షోభ కానీ ఆమె గాలి కొట్టడానికి నేను నిజమే చెప్పాను సార్, అబద్ధాలు ఏమీ లేవు సార్. ఎందుకంటే లేదు అతను మైక్ బాగా పనిచేస్తుందా లేదా చూడడానికి వచ్చాను. అంతే, మీ మైక్ బాగా పనిచేస్తుందా లేదా చెక్ చేస్తాను కానీ సార్. థ్యాంక్ యూ సార్. సో మా శ్రీవల్లికి ఉన్న ఆమె ఎట్లాంటి పరిస్థితుల్లో పెరిగింది, ఆమె ఎలా ధైర్యంగా ఉంది, ఇందులోంచి ఆడపిల్లలందరూ కూడా మంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలండి. సో చిత్రం గురించి మా డైరెక్టర్ గారు అందరూ మిగతా వాళ్ళందరూ చెప్పేశారు. ఇంకా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సార్, ఈ ప్రయత్నంలో మాకు చాలామంది సాయం చేశారు సార్. కొంతమందిని ఫోన్లో అప్పుడప్పుడు విసిగిస్తూ ఉంటాను, ఎందుకంటే నాకేం తెలియదు కాబట్టి నేను తెలుసుకోవాలనుకుంటాను కాబట్టి. అలాగే నేను పేర్లు చెప్పలేని వాళ్ళు, చెప్పడానికి ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ నా హృదయపూర్వక థ్యాంక్స్ అండి. అలాగే నేను పిలిచిన వాళ్ళు, రాగలిగిన వాళ్ళు, రాలేకపోయిన వాళ్ళు, వద్దాం అనుకుని రాలేకపోయిన వాళ్ళు అందరికీ చాలా థ్యాంక్స్ సార్. ఇది అబద్ధం కాదు సార్, నిజమే. చాలా థ్యాంక్స్ అండి. సో మమ్మల్ని ఇలా ఆదరించాలని నేను మీ అందరిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఇంత పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరికీ కూడా మీ ముందు మాట్లాడడానికి కూడా మాకు ఇంకా మేము ఓనమాలు నేర్చుకుంటున్నాం సార్. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరికీ. థ్యాంక్ యూ.